గోవిందనామ సంకీర్తనలతో తిరుపతి నగరం మారుమ్రోగింది. ప్రతి శనివారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా తిరుపతి రాయలసీమ రంగస్థలి కళాకారులు, స్థానిక భక్తులు గోవిందనామ సంకీర్తనలు చేస్తూ మాడవీధుల్లో సంచరిస్తూ భక్తిభావాన్ని చాటారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అడుగడుగునా భక్తిభావం కనపడుతుంది. నిత్యం గోవిందనామ స్మరణలు వినిపిస్తూ ఉంటాయి. తిరుపతి రాయలసీమ రంగస్థలి కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో నేటి ఉదయం వేకువజామున స్నానమాచరించి గోవిందనామాలు ధరించి గోవిందనామ సంకీర్తనలు చేస్తూ గోవిందరాజస్వామి వారి ఆలయ మాడవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ పర్యటించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుపతిలో భగవంతుని సంకీర్తన చేయడం లేదా భజన చేయడం ఎంతో పుణ్యాన్ని ఇస్తుందని తెలిపారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో పుట్టడం లేదా జీవించడం ఎన్నో జన్మల పుణ్యఫలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, కసవనూరు వాసు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కొండే చెంగారెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, శాంబోలు హరినాథ్, ధనంజయల్ రెడ్డి, నరసింహారెడ్డి, సాగర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కళాకారులు, భక్తులు పాల్గొన్నారు. ఉదయం 5 నుంచి 6 వరకు నగర సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది. ఇంతకుముందు జరిగేది ఈ మధ్య జరగడం లేదు కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తామనే ఉద్దేశంతోనే ప్రతి శనివారం ఉదయం 5 నుంచి 6 వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని పాల్గొనవచ్చు. గోవిందరాజస్వామి గుడి దగ్గర ఆంజనేయ స్వామి నుంచి గోవిందరాజస్వామి మాడా వీధులు, గాంధీ రోడ్డు ఇది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ శనివారం వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ నగర సంకీర్తన వల్ల మనం నిరంతరం తిరుపతిలో గోవిందనామ జపనంతో, రామ జపంతో అన్నీ చేసి అన్ని మొన్న పెద్ద పండుగ నుంచి కూడా చేయాలని అందరూ నిర్ణయించారు. పెద్దలో గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గొప్పగా ఈ యొక్క గిరణగొమ్మ సాంగ్యం అనేది కార్యక్రమం అనేది పల్లెల్లో 57 సంవత్సరాల ముందర ఉంది. ఇప్పుడు అదేవిధంగా కొనసాగాలని, ఈ గెరడుగొమ్మ తిరిగితే ఆరోగ్యం కూడా మంచిది, గ్రామానికి మంచిది అనే ఉద్దేశంతో అందరూ కలిసి 4:30 లేచి వచ్చి స్నానం చేసుకొని నామలు పెట్టుకొని మన ఆంజనేయ స్వామి గుడి నుంచి గోవిందరాజ స్వామి గుడి చుట్టూ తిరుగుతూ ఈ యొక్క కార్యక్రమం జరుపుతాం.